మన జీవితాల్లో దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట మనం ఏం చేయాలి తెలుసా? నమ్ముతున్నాను. ఏమనాలి? నీకు అది అర్థం కాకపోయినా, నీ తలంపులకు మించిందే అయినా నువ్వు అనాల్సిన ఒక్క మాట ఏం తెలుసా? నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నావు కదా, కాబట్టి నేను నమ్ముతున్నా ఈ మాట అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు ఏం చేయడం ఆరంభిస్తాడు తెలుసా? నువ్వు నమ్మిన దాని చొప్పున, నీ నమ్మిక చొప్పున జరుగును గాక అంటాడు దేవుడు. అంటే నువ్వు ఎంత శాతము నమ్మితే అంత శాతమే కార్యం చేస్తాడు. నీ లెవెల్ నమ్మకం ఎంతుందో అంత లెవెల్లోనే దేవుడు కార్యము చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా క్రైస్తవుడు పరిస్థితిని బట్టి మాట్లాడకూడదు, దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి మాట్లాడాలి. విశ్వాసి ఎప్పుడు కూడా అనుభవిస్తున్న సమస్యని బట్టి మాట్లాడకూడదు, దేవుడు చేస్తాను అన్న ఆ మాటని బట్టి మాట్లాడడానికి ఆరంభించాలి. ఎప్పుడైతే నీ యొక్క మాట, నీ యొక్క మనస్సు వాక్యముతో కనెక్ట్ అయి ఉంటుందో, వాక్యములో ఉన్న జీవాన్ని, అద్భుతాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా.